మతపరమైన ఆచారాలను న్యాయశాస్త్ర కోణంలో కోర్టులు నిర్ణయించకూడదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. మహిళలు క్రమశిక్షణకు లోబడి మసీదులకు వచ్చి నమాజ్లో పాల్గొనడంపై ఇస్లాం మతంలో ఎలాంటి ఆంక్షలు లేవని, ఈ నిబంధన అన్ని ముస్లిం శాఖలకు వర్తిస్తుందని బోర్డు వెల్లడించింది. అయితే మసీదులకు రావడం కంటే మహిళలు తమ ఇళ్ల వద్దే నమాజ్ చేసుకోవడానికే ప్రాధాన్యతిస్తారని బోర్డు తరఫు సీనియర్ న్యాయవాది ఎంఆర్ షంషాద్ వివరించారు. శబరిమల సహా వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మసీదుల్లో గర్భగుడి వంటి ప్రత్యేక విభజనలు ఉండవని, ప్రార్థనా సమ్మేళనాల్లో మహిళలు పాల్గొనవచ్చని న్యాయవాది శంషాద్ ధర్మాసనానికి వివరించారు. దీనిపై జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా స్పందిస్తూ మహిళలు మసీదుకు రావడం తప్పనిసరి చేయకపోవడం వెనుక ఒక సామాజిక కారణం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ అందరూ మసీదుకు వెళ్తే ఇంటి వద్ద చిన్నపిల్లల సంరక్షణ చూసేవారు ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మారుతున్న పరిస్థితులను బట్టి కొన్ని మతాచారాల్లో మార్పులు సహజమని న్యాయవాది శంషాద్ కోర్టుకు తెలిపారు. మరోవైపు మతపరమైన అంశాలపై మేధావులు, న్యాయకోవిదులు ఇచ్చే వివరణలను తాము గౌరవిస్తామని ధర్మాసనం పేర్కొంది. దావూదీ బొహ్రా శాఖ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ ఎక్కడి నుంచి జ్ఞానంతో కూడిన వివరణ వచ్చినా స్వాగతించాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఆ అభిప్రాయాలను గౌరవిస్తాం కానీ అవి కేవలం వ్యక్తిగతమైనవిగానే పరిగణిస్తామని, అవి న్యాయపరమైన తీర్పులపై ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే తప్పుడు సమాచారాన్ని, ప్రచారాన్ని మాత్రం తాము అంగీకరించబోమని జస్టిస్ బివి నాగరత్న తెలిపారు.